అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఏకే మ్యూజిక్ వరల్డ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనం అందరం సరళీ స్వరాలు బేసిక్స్ నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు మీ అందరి కోసం మరొక మంచి అధ్యాయాన్ని పరిచయం చేయడానికి నేను వచ్చేసాను. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది జంట స్వరాలు. జంట అనగా రెండు అని అర్థం. సరళీ స్వరాల తరువాత అధ్యాయం జంట స్వరాలు అన్నమాట. సో మనం ఇప్పుడు జంట స్వరాలను నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎవరైనా ఇదే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది మొట్టమొదటి జంట స్వరం. రాగం మాయామాళ గౌళ రాగం మీకు తెలిసిన విషయమే. తాళం ఆది తాళం, శృతి సి మీన్స్ 1. మరి ఇంకెందుకు ఆలస్యం, సా పా సా పా సా 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 రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా సా. ఇది మొదటి కాలం. రెండవ కాలం సా సా రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా సా. మూడవ కాలం స స రే రే గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రే రే స స స స రే రే గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రే రే స స. ఇప్పుడు మీరు చేయవలసిన పని, నేను పాడి మీరు పాడేందుకు సమయాన్ని కేటాయిస్తాను. మీరు ఆ విధంగా పాడవలసిందిగా. సా సా రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గ గ రే రే సా సా. ఇప్పుడు రెండవ కాలం సా సా రే రే గ గ మా మా ప ప ద ద ని ని సా సా
సా సా ని ని ద ద ప ప, మా మా గ గ రే రే సా సా. ఇప్పుడు మూడవ కాలం ససరి రి గ గ మ మ ప ప ద ద ని ని సా సా. సా సా ని ని ద ద ప ప మ మ గ గ రే రే సా సా. ససరి రి గ గ మ మ ప ప ద ద ని ని సా సా. సా సా ని ని ద ద ప ప మ మ గ గ రే రే సా సా. ధన్యవాదాలు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇప్పటి వరకు చూడనట్లయితే సరళి స్వరాలు నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరూ మ్యూజిక్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక స్వరంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.